మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథా సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎంతో అద్భుతంగా మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని గురించి చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా. సో ఆయన ప్రత్యర్థి ఎక్కడ ఎదురైనా, యుద్ధం అనేది ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమతో మనం ఆ యుద్ధాన్ని, ఆ ప్రత్యర్థిని కూడా ఎదుర్కోవాలి, ప్రేమతో జయించాలి అని ఒకానొక ప్రేమ సూత్రం తన జీవితంలో ఎంత అద్భుతాన్ని సృష్టించింది అన్న విషయాన్ని చెప్పారు. అలాగే ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని, భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర నిర్దాక్షిణ్యంగా చూపిస్తోంది అంటారు. మతం కాకపోతే విజ్ఞాన శాస్త్రం, మానవ జాతిలో భద్రతారాహిత్య జ్ఞానలేశాన్ని, సమస్త భౌతిక వస్తువుల అశాశ్వతాన్ని జాగృతం చేసింది. మానవుడిప్పుడు అంతర్నిహితమైన తన మూలతత్వం దగ్గరికి, అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి కాకపోతే నిజంగా మరెక్కడికి పోతాడు అని అంటున్నారు గాంధీజీ. నిజమే కదా, ఎన్ని జన్మలైనా ఎత్తనియండి, మానవుడు తనలోకి తన ప్రయాణం సాగించవలసిందే. అలా తన మూలం దగ్గరికి చేరవలసిందే. ఆ మూలంలో ఉన్న ఆ పరమాత్మ దగ్గరికి తన ప్రయాణం సాగించవలసిందే కదా. సో చరిత్ర తిరగేసినట్లయితే మానవుడు సమస్యలేవి కూడా పాశవిక శక్తిని ఉపయోగించడం వల్ల పరిష్కారం కాలేదని సహేతుకంగా ఎవరైనా చెప్పేయవచ్చు. సో మొదట ప్రపంచ యుద్ధం అది భయానక కర్మను సృష్టించింది. ఆ కర్మ రెండో ప్రపంచ యుద్ధంగా మారింది. ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్న దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగేదేమిటి? సోదర భావం అనే ఎండవేడి మాత్రమే. అంటే ప్రతి ఒక్కరితో కూడా మనం ప్రేమగా సోదర భావంతో ఉండటమే ఇప్పటి ఈ స్థితిలో ఉన్న దుష్కర్మను మనం కరిగించగలం అంటున్నారు. అలా లేని నాడు ఏమవుతుందంటున్నారు? అది మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు అంటున్నారు. ఇప్పుడు వివాదాల్ని పరిష్కరించడానికి మానవ వివేకానికి బదులుగా, అంటే చక్కగా అహింస, శాంతి, క్షమ, దయ అనే గుణాలను యూజ్ చేయకుండా ఆటవిక తర్కాన్నే ఉపయోగించి వివాదాల్ని పరిష్కరించినట్లయితే మనం కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? దీన్ని పరిష్కరించడానికి మనం ఉపయోగించవలసిన ఆటవిక తర్కం ఏమిటి అన్న దాని మీదే ఉంటుంది కదా. సో అప్పుడు మనం భూమి మీద మళ్ళీ ఏమి ఆకర్షిస్తున్నాం? ఈ భూమి మీదకి, ఈ భూమి మీద మళ్ళీ ఆటవికతను మనం సృష్టిస్తున్నట్టే కదా. అలాగే జీవితంలో సోదరులు కాకపోతే, సోదర భావం అనేది లేకపోతే భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు అంటున్నారు. మనుశక్తుల్ని కనిపెట్టడానికి దైవం మనకు సహాయపడితేనే కదా. ప్రేమతో మనిషిని అనుమతించింది దైవం అణుశక్తిని కనిపెట్టడానికి. కానీ ఇటువంటి భయానక మృత్యువులు అనే అవమానాన్ని తెచ్చుకోవడానికి కాదు అంటున్నారు మహాత్మా. యుద్ధము, నేరము ఎన్నడూ లాభించవు. విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్ల కొద్ది డాలర్లు, అంటే యుద్ధము, నేరము చేయడానికి ఉపయోగించిన కోట్ల కొద్ది డాలర్లు, అటన్నిటినీ గనక మనం యుద్ధము, నేరము చేయకుండా ఉంచుకున్నట్లయితే ఒక కొత్త ప్రపంచాన్ని, అంటే ఎటువంటి ప్రపంచాన్ని? రోగం అన్నది దాదాపు లేకుండా, పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి సరిపోయి ఉండేది ఆ కోట్ల కొద్ది డబ్బు. భయం, సంక్షోభం, కరువు,
మహమ్మారి విలయ తాండవం చేసే ప్రపంచం కాదు మనం నెలకొల్పవలసింది. ఎలాంటి విశాలమైన ప్రపంచాన్ని కోరుకోవాలి మనం? శాంతి, సౌభాగ్యం, విస్తరించే జ్ఞానం ఉండేటువంటి విశాలమైన ప్రపంచం గురించే మన ఆలోచనలు, భావాలు ఉండాలి. అటువంటివే మనం ఈ విశ్వంలోకి, అటువంటి భావాలని మనం ఈ విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండటం వల్ల ఈ విశ్వంలోకి తిరిగి అటువంటివే వస్తాయి. అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా విశాలమైన, అద్భుతమైన ప్రపంచం, శాంతి, సౌభాగ్యం, విస్తరించే జ్ఞానం ఉండే విశాలమైన ప్రపంచం మన ముందుకు వస్తుంది. గాంధీ గారి అహింసావాణి మానవుడి అత్యున్నత చేతనను సృష్టిస్తుంది. దేశాలు ఇక ముందు మైత్రి ఏర్పరచుకోవలసినది చావుతో కాదు, బతుకుతో, అలాగే నాశనంతో కాదు, నిర్మాణంతో, ద్వేషంతో కాదు, ప్రేమమయమైన సృజనశీలక అద్భుత చర్యలతో అంటారు మహాత్మా. ఎవరైనా హాని కలిగించినప్పుడు క్షమించాలి అంటుంది మహాభారతం. ఇంకా ఏమంటుందంటే మహాభారతం, మానవుడు క్షమిస్తూ ఉండడం వల్లనే మానవ జాతి మనుగడ సాగుతోందని చెప్తారు. క్షమించడం పవిత్రత. క్షమ వల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం. క్షమ ఒక త్యాగం. క్షమ ఒక మనశ్శాంతి. క్షమ ఒక సాధు స్వభావం. ఆత్మ సంయమం గల వాళ్ళ గుణాలన్నమాట ఇవన్నీ. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు. మనం కూడా మన ప్రీవియస్ సెషన్స్లో ఈ క్షమా గుణాన్ని గురించి చాలా అద్భుతంగా చెప్పుకున్నాం. మనకి మనం క్షమించుకున్నప్పుడే ఇతరుల్ని కూడా మనం క్షమించగలుగుతాం. సో ముందు మనల్ని మనం క్షమించుకుందాం, ఇతరులని క్షమిద్దాం. ఇలా క్షమించడం కూడా, ఇతరుల్ని క్షమించడం కూడా మన కోసమే, మన మనశ్శాంతి కోసమే మనం ఇతరులని క్షమిస్తాము అని ఎంతో అద్భుతంగా చెప్పుకున్నాం కదా. ఈ క్షమాగుణం అలాగే అన్కండిషనల్ లవ్, ఈ రెండు కూడా అద్భుతమైన గుణాలు. ఈ క్షమా ప్రేమల ధర్మంలో నుంచి సహజంగా పుట్టిందే అహింస కదా. ఎక్కడైతే క్షమా ప్రేమ అనే గుణాలు విస్తారంగా వ్యాప్తి చెంది ఉంటాయో అక్కడ హింస అనేది అసలు కనిపించదు. అంటే క్షమా ప్రేమ అనే గుణాలు ఉన్న చోట అహింస మాత్రమే ఉంటుంది కదా. ధర్మయుద్ధంలో ప్రాణ నష్టమే అవసరమైతే, ఒకవేళ ప్రాణ నష్టమే జరగాలి ఈ ధర్మయుద్ధంలో అని అంటే గనక జీసస్ మాదిరిగా తన రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరుల రక్తం పారించడానికి కాదు అని కంటొక్తిగా చెప్తారు గాంధీజీ. ఇంకా ఏమంటారంటే తత్ఫలితంగా ఏమవుతుందంటేనంట, ప్రపంచంలో రక్తం చిందకుండా క్రమంగా తగ్గుతుంది అంటారు మహాత్మా గాంధీ. ప్రేమతో ద్వేషానికి, అహింసతో హింసకు తట్టుకొని ఆయుధాలు ధరించడం కంటే నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహుల గురించి ఎప్పుడో ఒకనాడు మహేతిహాస గ్రంథాలు వెలువడకపోవు. కొన్ని చారిత్రాత్మక సందర్భాల్లో ఏమి జరిగిందంటే, ప్రత్యర్థులు అవమానం పొంది తమ ప్రాణాల కన్నా ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువనిచ్చే మనుష్యులు కంటపడటంతో గాఢంగా చలించిపోయి తమ తుపాకులు కింద పారేసి పారిపోయారట కూడా. గాంధీజీ ఏమంటారంటే, నా దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి రక్తపాతం కావించే మార్గాలని అనుసరించడం కంటే అవసరమైతే కొన్ని యుగాలైనా కాసుకొని ఉంటాను. బైబిల్ ఏమని చెప్తుందంటే, కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎర అవుతారు అని చెప్తుంది అంటారు మహాత్మా గాంధీ.
బైబిలులో మానవుడి పునర్జన్మను గర్భితంగా సూచించిన అసంఖ్యాకమైన సందర్భాల్లో ఇది ఒకటి. జీవితంలోని జటిలతల్లో చాలా వరకు కర్మ సంబంధమైన న్యాయ సూత్రాలను అర్థం చేసుకోవడం వల్లనే అవగాహన అవుతాయి కదా మరి. ఇంకా మహాత్ములు ఏమని రాశారంటే, నేను జాతీయవాదినని చెప్పుకుంటాను, కానీ నా జాతీయవాదం విశ్వమంత విశాలమైనది. భూమి మీదున్న దేశాలన్నిటినీ తన ఒడిలోకి తీసుకుంటుంది ఇది. నా జాతీయవాదంలో సర్వ ప్రపంచ సంక్షేమము ఇమిడి ఉంది. నా భారతదేశం ఇతర దేశాల బూడిద గుట్టల్లో నుంచి పైకి లేవాలని కోరను నేను. భారతదేశం ఏ ఒక్క మనిషిని దోచుకోవాలని కోరను. భారతదేశం తన బలంతో ఇతర దేశాల్ని కూడా శక్తిమంతం చేయగలగడానికి అది బలిష్టంగా ఉండాలని కోరతాను. ఈనాడు యూరప్లో ఒక్క దేశమైనా అలా లేదు. అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు. ప్రెసిడెంట్ విల్సన్ 14 చక్కని అంశాలు రూపొందించి వాటిని పేర్కొన్నాడు. కానీ ఇంత చేసి శాంతి సాధించడానికి మనం చేసే ప్రయత్నం విఫలమైందంటే మళ్ళీ చేపట్టడానికి మనకి ఆయుధాలు ఉండనే ఉన్నాయి కదా అన్నాడు. ఆ స్థితిని నేను ఇలా తిప్పి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయ్యాయి. ఇప్పుడిక కొత్త దారి వెతుక్కుందాం. సత్యమనే ప్రేమ దైవశక్తిని ఉపయోగించి చూద్దాం. అది ఉంటే మనకి ఇంకేమీ అక్కర్లేదు అని రాసుకున్నారు గాంధీజీ. ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల ఆయన ఏం ఆహ్వానిస్తున్నారు, ఏమి ఫ్రీక్వెన్సీని ఈ విశ్వంలోకి పంపిస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ కొంచెం గమనించండి. ఇదే ఇప్పుడు మన జీవితంలో కూడా అన్వయించుకుంటే, మన జీవితాలలో రోజు మనం ఫేస్ చేసే సంఘటనలతో అన్వయించుకుంటే మనము కూడా ఎప్పుడూ ఒకళ్ళని అణిచివేసి లేదా ఒకళ్ళని నొక్కిపెట్టి ఒకళ్ళని మోసం చేసి మనం పైకి రావాలని కోరుకోకూడదు. అలాగే ఏ ఒక్కరిని దోచుకోవాలని కూడా కోరుకోకూడదు. మనం మన బలంతో ఇతరుల్ని కూడా శక్తివంతంగా చేయగలగడానికి మనం బలిష్టంగా ఉండాలి. ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఆనందంగా క్షమ, ప్రేమ, దయ వంటి గుణాలతో నిండి ఉండాలి. కృతజ్ఞతాభావంతో ఉండాలి అని మనం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. మహాత్ముల సందేశాల్ని వ్యాప్తి చేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని తర్ఫీదు చేయడం వల్ల, అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను, ఉత్తరోత్తర భౌతిక లాభాలను అవగాహన చేసుకునేందుకు గాను భారత జనసామాన్యానికి ఓర్పుతో బోధించడం వల్ల, అన్యాయానికి సహాయం చేయడానికి నిరాకరించడం, ఆయుధాలు చేపట్టడం కన్నా అవమానాల్ని, జైలు శిక్షను, చావును సైతం సహించడానికి అంగీకారం ఉన్న అహింసాత్మక ఆయుధాల్ని ప్రజలకు అందించడం వల్ల సత్యాగ్రహుల్లో విరోచితమైన బలిదానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించడం వల్ల గాంధీ గారు అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్ని, యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోవడానికి తోడ్పడే దాని గంభీర శక్తిని నాటక సహజంగా చిత్రీకరించారు. మరే దేశంలోనూ మరే నాయకుడు తుపాకీ గుండ్ల ద్వారా తప్ప మరే విధంగానూ ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాలని ఇప్పటికే, అంటే యోగానంద గారు గాంధీజీ గారిని కలుసుకునేటప్పటికే గాంధీ గారు అహింసా మార్గాల్లో సాధించారట. అన్ని తప్పుల్ని, అన్ని చెడుల్ని నిర్మూలించడానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా గాంధీ గారు భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశిత సంకీర్ణ రంగంలోకి కూడా ప్రశస్తంగా ప్రయోగించడం జరిగింది. గాంధీ గారు
ఆయన అనుచరులు హిందువులకు మహమ్మదీయులకు మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాల్ని చాలా వాటిని ఈ అహింస ద్వారా పరిష్కరించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు గాంధీ గారిని తమ నాయకుడిగా భావిస్తారు. అంటరాని వాళ్ళు గాంధీ గారిని తమ కోసం నడుం కట్టిన నిర్భయ విజయ వీరుడిగా పరిగణిస్తారు. గాంధీ గారు ఏమంటారో తెలుసా? నాకు మరో జన్మ గనుక ఉండేటట్లయితే నేను అంటరాని వాళ్ళల్లో ఒక అంటరాని వాడిగా పుట్టాలని కోరుకుంటాను. ఎందుకు అంటే దానివల్ల నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చేయగలుగుతాను అని. గాంధీ మహాత్ములు నిజంగా మహాత్ములే. కానీ ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించిన వాళ్ళు కోట్ల కొద్దీ నిరక్షరాస్యులు. సాధు సత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు. మనిషిలో స్వభావ సిద్ధమైన ఔదార్యాన్ని గాంధీ మహాత్ములు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. తప్పనిసరి అపజయాలు ఆయనకి ఎన్నడూ దిగ్భ్రమను కలిగించలేదు. ఏమంటారంటే ఇంకా మన ప్రత్యర్థి తనను 20 సార్లు దగా చేసినా సరే 21సారి కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి. ఎందుకు అంటే మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండటమే అతని సిద్ధాంత సారం కనుక అని రాశారు గాంధీ గారు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. బైబిల్‌లో ఉంటుంది. ఒకసారి పీటర్ ప్రభువు దగ్గరికొచ్చి, ప్రభు నా సోదరుడు నా విషయంలో ఎన్ని సార్లు పాపం చేస్తే నేను క్షమించాలి? 7 సార్లా? అని అడుగుతాడు. యేసు ప్రభు అతనికి ఏం సమాధానం చెప్తాడంటే, 7 సార్లని నేను చెప్పను నీకు, 7కు 70 రెట్లు సార్లంటాను అంటారు. అంటే ఎన్ని సార్లైనా కూడా మనం క్షమిస్తూనే పోవాలన్నమాట. అదే కదా గాంధీ గారు కూడా చెప్తుంది. ఈ అంగీకార యోగ్యం కాజాలని ఈ సలహాను అర్థం చేసుకోవడానికి యోగానంద్ గారు గాఢంగా ధ్యానించారు. బైబిల్‌లో చెప్పిన దానికైనా మహాత్మా గాంధీ చెప్పిన దానికి కూడా. ప్రభు అది సాధ్యమా అని ఆక్షేపణ తెలిపారు. అప్పుడు యోగానంద గారికి చివరికి ఒక దివ్యవాణి జవాబిచ్చింది. ఒక వెలుగు వెల్లువలో యోగానంద గారిని ముంచెత్తింది. అప్పుడు ఆ దివ్యవాణి ఏం చెప్పిందంటే, ఓ మనిషి, మీలో ప్రతివాణ్ణి నేను రోజు ఎన్నిసార్లు క్షమించడం లేదు అని చెప్పిందట. సో అది నిజమే కదా. సో మనము కూడా ఎదుట వాళ్ళని క్షమిస్తూనే పోదాం. మహాత్మాజీ మీరైతే అసాధారణ వ్యక్తులు. మీరు చేసినట్టే లోకం చెయ్యాలని ఆశించకూడదు అని అన్నాడట ఒక విమర్శకుడు మహాత్మా గాంధీతో. అప్పుడు ఆయన ఏమన్నారంటే, శరీరాన్ని మెరుగుపరుచుకోగలం, కానీ ఆత్మకున్న గుప్త శక్తుల్ని మేల్కొల్పడం అసాధ్యమని మనం ఎంత భ్రమ పెట్టుకుంటామో చూస్తే విడ్డూరంగా ఉంటుంది అంటున్నారు. శరీరాన్ని మెరుగుపరుచుకోవడానికి మనకి చాలా ఉన్నాయి. లైక్ ఎక్సర్సైజ్ చేయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడం, యోగా అని, అదని, ఇదని, తర్వాత ఆహారంలో నియమాలు, తర్వాత బట్టలు, ఇలా శరీరాన్ని చక్కగా మెరుగుపరుచుకుంటూ ఉంటాం. కానీ మరి ఆత్మకున్న గుప్త శక్తుల సంగతో, ఆ గుప్త శక్తుల్ని మేల్కొల్పడం అసాధ్యమని ఎందుకు మనం భ్రమ పెట్టుకుంటాం? ఆ భ్రమ పెట్టుకోవడం చూస్తే విడ్డూరంగా ఉంటుంది అంటున్నారు గాంధీ గారు. ఇంకా ఏమంటున్నారంటే, అలాంటి గుప్త శక్తుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మనలో అందరిలాగే నేను దుర్బలమైన మనుష్యుణ్ణే, నాలో అసాధారణమైనదేది వెనక కానీ ఇప్పుడు కానీ లేదని నిరూపించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రతి సాటి మనిషిలాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తిని. అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి కావలసినంత వినయం ఉన్నవాణ్ణని అంగీకరిస్తాను. భగవంతుడి మీద, ఆయన మంచితనం మీద నాకు అచంచలమైన విశ్వాసం, సత్యం కోసము, ప్రేమ కోసము అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను. కానీ ఇది ప్రతి మనిషిలోనూ అంతర్నిహితంగా లేదా అంటూ ఆయన ఇంకా అంటున్నారు. దృగ్విషయక ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలు, నూతన కల్పనలు రూపొందిస్తూ ఉంటే ఆధ్యాత్మిక రంగంలో మనం దివాళా కోరతనాన్ని చాటి చెప్పుకోవాలా?
అపవాదాల్ని ఒక సూత్రంగా చెయ్యడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవడం అసాధ్యమా? మనిషి ఎప్పుడూ మొదట మృగమై ఆ తర్వాతే మనిషి కావాలా అనంటున్నారు. సాటి మనిషిలాగానే సహజంగా నేను కూడా తప్పులు చేస్తూ ఉంటాను. కాకపోతే నేను చేసిన తప్పుల్ని నేను ఒప్పుకుంటాను. వాటిని సరిదిద్దుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అంటున్నారు. భగవంతుడి మీద, ఆయన మంచితనం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం, సత్యం కోసము, ప్రేమ కోసము అవ్యయమైన ఆకాంక్ష నాకు ఉన్నాయని నేను ఒప్పుకుంటాను. ఇవి ప్రతి మనిషిలోనూ అంతర్నిహితంగా ఉండవా అని అడుగుతున్నారు. అసలు ఆత్మ యొక్క అసలు స్థితి ఏమిటి? సత్యం, దయ, ప్రేమ, క్షమ ఇవే కదా ఆత్మ యొక్క గుణాలు. ప్రతి ఒక్కరిలో ఉండేది ఆత్మే కదా! మరి ఆ సహజ గుణాలు ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి కదా! మరి ప్రతి మనిషిలోనూ ఇవి అంతర్నిహితంగా ఉన్నాయి. అవి గుప్త శక్తులు. వాటిని బయటికి తీయడం కష్టము, అసాధ్యము అన్న భ్రమ ఎందుకు ఈ మనుషులు పెట్టుకుంటున్నారు అన్నది ఇక్కడ మహాత్ముని యొక్క ప్రశ్న. విలియం పెన్ 17వ శతాబ్దిలో పెన్సిల్వేనియా వలస స్థాపించడంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు అంటున్నారు యోగానంద్ గారు. అప్పుడక్కడట కోటలు లేవు, సైనికులు లేవు, స్వచ్ఛంద సేవలు లేవు, ఆయుధాలు కూడా లేవు. కొత్తగా వలస వచ్చిన వాళ్లకు స్థానిక ఎర్ర ఇండియన్లకు మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ, మారణ కాండల్లోనూ ఏ కష్టాలకు గురి కాకుండా ఉన్నవాళ్ళు పెన్సిల్వేనియా క్వేకర్లు అనే ఒక తెగ వాళ్ళు మాత్రమే అని అంటున్నారు. ఇతరుల్ని చంపేశారు, కొందరిని ఊచకోత కోశారు, కానీ వీళ్ళు క్షేమంగానే ఉన్నారు. క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురి కాలేదు, ఒక్క పిల్లవాడిని కూడా చంపలేదు, ఒక్క మగవాణ్ణి కూడా హింసించలేదు. చివరికి క్వేకర్లు బలవంతాన రాష్ట్ర పాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు యుద్ధం అన్నది రగిలింది. కొందరు పెన్సిల్వేనియా వాసుల్ని చంపేశారు. క్వేకర్లనైతే ముగ్గురినే చంపారు. ఆ ముగ్గురు కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు తీసుకువెళ్ళకూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైన వాళ్లే. మొదటి ప్రపంచ మహాయుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెలకొల్పలేకపోయింది అని అంటారు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. జయము, అపజయము రెండూ ఒకేలాగా నిస్సారంగా ఉన్నాయట మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయాక. ప్రపంచం ఆ పాఠం నేర్చుకుని ఉండవలసింది అంటారు ఆయన. అంటే జయం పొందినా, అపజయం పొందినా కూడా రెండూ ఒకేలాగా నిస్సారంగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇద్దరు జయం పొందిన వాళ్ళు, అపజయం పొందిన వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా నష్టాన్ని చవిచూశారు. అయినా ఆ పాఠాన్ని నేర్చుకొని ఉండవలసింది ప్రపంచం నేర్చుకోలేదు. ఇంకా ఆయన ఏమంటారంటే, హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువైన కొద్దీ మానవ జాతికి దైన్యం అనేది ఎక్కువవుతుంది. హింసకు లభించే విజయం విచారంతోనే ముగుస్తుంది, అది సంతోషంతో ముగియదు అంటున్నారు. అయితే గాంధీ గారు ఏమంటారంటే, నేను పోరాడుతున్నది ప్రపంచ శాంతి కోసమే కానీ మరి దేనికోసము కాదు. భారతీయ ఉద్యమం అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే అది భక్తికి కొత్త అర్థం ఇస్తుంది, అంతేకాదు జీవితానికి కూడా అది కొత్త అర్థాన్ని ఇస్తుంది అని సవినయంగా మనవి చేస్తాను అంటారు గాంధీ గారు. గాంధీ గారి కార్యక్రమాన్ని అలవికాని కలలు కనేవాడి కల్పనగా కొట్టిపారేసే ముందు పాశ్చాత్య దేశాలు సత్యాగ్రహాన్ని గురించి గలీలీ గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించడం మంచిది అంటారు యోగానంద్ గారు. అదేమిటి అంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అని చెబుతూ ఉండటం మీరు విన్నారు, కానీ నేనంటాను, నువ్వు చెడును చెడుతో ఎదిరించకు, అంతకన్నా ఎవరైనా నీ కుడి చెంప మీద ఒక్క పెట్టు పెడితే అతనికి నీ రెండో చెంప కూడా చూపించు అని. మనోహరము ఖచ్చితమైన
కాల నిర్ణయానుసారంగా ఇప్పటికే 2 మహాప్రపంచ సంగ్రమాలతో నిర్వీర్యము, విధ్వంసమునైన ఈ శతాబ్దిలోకి గాంధీ శకం విస్తరించింది. ఆయన జీవితపు రాతి గోడ మీద దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి. సోదరుల్లో ఇక మళ్ళీ రక్తపాతం జరగకూడదన్న హెచ్చరిక అది అంటారు మహాత్మా గాంధీ. జాతిపిత అన్న పేరు ఆయనకి సార్థకమైంది. ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆగిపోయినందుకు కోటాను కోట్లు విలపించిపోతున్నారు. ఈ గడ్డ మీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో 1000 ఏళ్ళు కనిపిస్తుంది. ప్రపంచం దాన్ని దర్శిస్తుంది అని 1948 జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి భారత ప్రధాని అన్న మాటలవి. అంతకు 5 నెలల ముందు భారతదేశం శాంతియుతంగా దేశ స్వాతంత్రం సంపాదించుకుంది. 78 ఏళ్ల వయసు గల గాంధీ గారి పని పూర్తయిపోయింది. తమ రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ విషాద సంఘటన జరిగిన నాడు పొద్దున అభా, ముఖ్యమైన కాగితాలన్నీ ఇలా తీసుకురా అని మనవరాలతో చెప్పారాయన. నేనివాళ జవాబులు రాసేయాలి, రేపన్నది ఇక లేకపోవచ్చు అని కూడా అన్నారు. తమ చరమ భవితవ్య సూచనలన్నీ గాంధీగారు తమ రచనల్లో అనేక చోట్ల వెల్లడించడం జరిగింది. ఉపవాసాలతో చిక్కి శల్యమైన శరీరంలో 3 పిస్తోలు గుండ్లతో మరణిస్తున్న మహాత్ములు మెల్లగా నేలకు వాలుతూ మౌనంగా క్షమాదానం చేస్తూ హిందూ సంప్రదాయ పద్ధతిలో నమస్కరిస్తూ చేతులు పైకి ఎత్తారు. ఆయన నిస్వార్థ జీవితంలోని త్యాగాలన్నీ కలిసి ప్రేమపూర్వకమైన ఆ చివరి భంగిమను చూపించగలిగాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మహాత్ములకు జోహార్లు అర్పిస్తూ ఏమన్నారంటే, ఇటువంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచారన్న సంగతి నమ్మలేని తరాలు కూడా రావచ్చు అన్నారు. రోమ్లో వాటికన్ నుంచి వచ్చిన సమాచారంతో ఇలా ఉంది. ఆ హత్య ఇక్కడ మాకు ఎంతో సంతాపం కలిగించింది. క్రైస్తవ సద్గుణాలు మూర్తీభవించిన దేవదూత వంటి గాంధీ గారి కోసం ప్రజలు విలపిస్తారు అని. ఒక విశిష్ట సత్కార్యాన్ని సాధించడానికి భూమి మీదకు వచ్చిన మహాపురుషులందరి జీవితాలు ఏదో ఒక ప్రతీకాత్మకమైన అర్థంతో ముడిపడి ఉంటాయి. భారత సమైక్యం కోసం నాటకీయంగా సంభవించిన గాంధీ గారి మరణం ప్రతి ఖండంలోనూ అనైక్యంతో చీలికలైపోయిన ప్రపంచానికి ఆయన సందేశాన్ని ప్రముఖంగా చాటి చెప్పింది. ఆ సందేశాన్ని ఆయన భవిష్యత్తును సూచించే ఒక ప్రవక్త మోస్తరుగా ఏమని చెప్పారంటే, అహింస జనబాహుళ్యంలోకి వచ్చింది, అది జీవిస్తుంది, అది ప్రపంచానికి శాంతి దూత అని ఎంతో అద్భుతంగా చెప్పారు. సో ఇలా వార్ధాలో యోగానంద్ గారు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవడం, అప్పుడు ఆయన తెలుసుకున్న విషయాలు, ఆయనకి కలిగిన భావనలు అన్నీ కూడా యోగానంద్ గారు మనతో పంచుకున్నారు. సో విల్ స్టాప్ విత్ దిస్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.